రాచర్ల మండలం ఎడవల గ్రామంలో మనకున్నటువంటి శివాలయంలో గుప్త నిధుల కోసము తవ్వకాలు జరిగినారని వచ్చిన సమాచారం పైన మనం ఈరోజు ఇక్కడ టెంపుల్‌కి విజిట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడికొచ్చి మనము దీన్ని పరిశీలించగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మనకి నంది విగ్రహాన్ని పక్కకి తొలగించి మళ్ళీ ప్లేస్‌లో పెట్టడము జరిగింది. ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట చేసుంటారని చెప్పి అనుమానించడం అనేది జరిగింది. అదే విధంగా ఇట్లాంటిది చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి గూడా మనం టెంపుల్‌లో ఈరోజే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం గూడా జరిగింది. కావున మనము ఈ గ్రామస్తులకు గూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా మన గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్న ఎడల గూడా పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాల్సిందిగా తెలియజేయటమైనది. ఎడవల్లి గ్రామము. ఇది ఉమామహేశ్వర స్వామి దేవస్థానము. చాలా పురాతనమైనటువంటిది. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్టుగా ప్రాశస్త్యంలో ఉంది. దీన్ని బుక్కరాజు వంశీయులు నిర్మించినారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రస్తుతము ఈ దేవస్థానము శిథిలావస్థలో ఉంది. దానికని గ్రామస్తులు కొంత వాళ్ళ సొంత డబ్బులను ఖర్చు చేసి ఈ మధ్యనే దీనికి పై కప్పు వేయడం కూడా జరిగింది. పోతే ప్రస్తుతము దేవుడి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభము, దేవుడి మధ్యలో ఉన్నటువంటి నంది విగ్రహాన్ని సుమారు 3 నెలల క్రితము దాన్ని కొంచెం కదిలించడం జరిగింది. అయితే అనేది రాత్రిపూట ఎవరు లేనటువంటి అప్పుడు రాత్రి ఏ లేట్ అవర్స్లో దాన్ని కదిలించినట్టుగా మరుసటి రోజు ఉదయం గుర్తించడం జరిగింది. అది ఈ గ్రామస్తులు అట్లాంటి పని ఎప్పుడూ చేయరు. కాకపోతే ఇది ఎవరో బయటి వాళ్ళు చేసి ఉంటారు అని చెప్పేసి మా అభిప్రాయం. అప్పుడు కూడా మేము దీన్ని గమనించి ఇట్లాంటివి ఏమి జరగకుండా దానికి గేటు, ఈ దేవస్థానానికి గేటు అది ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. పోతే ఇప్పుడు నిన్న రాత్రి వర్షం పడుతూ ఉంది. సుమారు కరెంటు కూడా లేదు. అంటే రాత్రి 2 గంటల ఆ ప్రాంతంలో ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నాం. దీన్ని పూర్తిగా బయటికి పెకలించి ఆ నంది విగ్రహం కింద ఉన్నటువంటి దాన్ని పరిశీలన చేసి ఉండొచ్చు అని మా అభిప్రాయము. తర్వాత దాన్ని అదే స్థానంలో పెట్టడం జరిగింది. అక్కడ ఏముంది ఏమి అనేటటువంటిది ఎవరికి తెలియదు. కాకపోతే మేము గ్రామస్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా విచారించుతున్నాము. పోలీసు వారిని అడగగా వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడప్పుడు పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేయడం ఏమంటే, అప్పుడప్పుడు కూడా ఈ దేవాలయాలు పురాతనమైనవి ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం కూడా సుమారు 1 కిలోమీటర్ దూరంలో కొండ మీద ఉంది. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయము, రామస్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు దర్శించి ఇక్కడ ఎటువంటి ఇలాంటి దుష్ట కార్యక్రమాలు లేకపోతే సాంఘికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటినీ జరగకుండా కొంతవరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎడవల్లి గ్రామం, రాచర్ల మండలము, ప్రకాశం డిస్ట్రిక్ట్, మార్కాపురం మండలం డిస్ట్రిక్ట్. నా పేరు మల్లేశం. పోయినసారి రాత్రి 1 గంటకు అట్లా, అంటే డేట్ నాకు చక్కగా ఐడియా లేదు, ఇట్లనే నిధులున్నాయి అవి ఉన్నాయని చెప్పేసి కొంతమంది సాధువులు మరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గుంతలు తవ్వి కదిలిచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళను కొంచెం సెర్చ్ చేసినాం, చూసినాం, ఇంతవరకు ట్రేస్ చేసినాం, కనిపించలేదు. ఇది రెండోసారి జరిగింది. రెండోసారి మళ్ళా గుంత తీసి పూర్తిగా దాన్ని బయట పెట్టి లోపల చూసినట్టుండ్రు. అక్కడ ఏం కనిపించేసరికి మళ్ళీ బంద్ చేసి చుట్టుపక్కల రాళ్ళన్నీ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడో రాజుల కాలం కట్టింది గుడి. ఇది మామూలుగా ఇది 4 నెలల నాడు వచ్చి కొద్దిగా గడపలేసి కొద్దిగా కదిలిచ్చినారు. మళ్ళా ఎమ్మట వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళా ఇవాళ తెల్లారుదామున వచ్చి మళ్ళీ మామూలుగా వచ్చి తీసి విగ్రహాన్ని తీసి బయట పెట్టినారు. బయట పెట్టి మళ్ళా దాన్ని లోపల అదే పాదిలో పెట్టి
ఈ పక్క ఆ పక్క రాళ్ళు పసకుండా పెట్టేసింది. గుడి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఉందా? ఎన్విరాన్మెంట్ కింద ఉంది కానీ వాళ్ళు దీని కింద ఏమేమి భూములు గీములు ఉన్నాయి కానీ అవి ఇంతకుముందు వేరే వాళ్ళ ఇదే